చూసిన అన్న రీసెంట్ గా మీరు కూడా ఇంటర్వ్యూ చేసారు కదా. అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మ చేసినుంటే చాలా బాధ అక్కడ. సో ఈ విప్లవ గీతాలు ఏమైనా వచ్చా నీకు? వచ్చన్న ఆ పాటలు ఎక్కువ పాడతా, ఎందుకంటే వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు కన్నా కొంతమందికి తెలియదు. మన పాట వినేటోళ్ళ కన్నా ఒక 10లో 2-3 కన్నా తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. అసలు ఏంది దీని గురించి పాడిందంటే ఎవరు అసలు వీళ్ళని ట్రై చేస్తా ఉంటారు. సో వాళ్ళ కోసం అని ఎక్కువ విప్లవ గీతాలే పాడతాను నేను. సో నా కోసం ఏమన్నా 2 పాటలు మంచివి. ఓకే అన్న. చీకాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ, ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ, కుమురాము భీమయ్యి కోయొల్ల గుడిసెలో పుట్టిన పోరు బిడ్డ, లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా, అదరాలే బెదరాలే చిరునవ్వు జదరాలే, అదరాలే బెదరాలే చిరునవ్వు జదరాలే, హింసాలే శత్రువు కంటబడ్డా, తూటాలతో ఒళ్ళు తూట్లు పడ్డా, చీకాగో నగరాన చీకాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ, ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ, ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడురా, అమ్మ నాన్నలు పెట్టిన పేరు వైలన్నారా, చంద్రయ్య లచ్చు అమ్ముల ముద్దుల కొడుకురా, చెదిరిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా, దేశముకు దరగాండను ఉరికించిన నల్లగొండ ఒలిగొండ మండలము, దాసిరెడ్డిగూడెములో కురుమగొల్ల ఇంటిలోన పుట్టి పెరిగెరో, కూలినాలి బతుకు చూసి కలత చెందరా, ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడురా, అమ్మ నాన్నలు పెట్టిన పేరు వైలన్నారా. సూపర్, అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి తెలుసా ఈ పాట పాడుతుంటాను. అవునన్న, నేను ఏ పాట పాడినా కానీ చాలా మంది అట్లనే అంటారు, నువ్వు ఏ పాట పాడినా ఝాన్సీ అలా లీనమైపోయి పాడతావు, చాలా మంది సార్లు కూడా.